అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు ఎలాగో ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి, రిజల్ట్స్ వచ్చాయి, ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. ఇప్పుడు కొత్త సీఎం ఆల్రెడీ స్టార్ట్ చేశారు ప్రాజెక్టుల మీద సంతకాలు పెట్టడం. కానీ ఇందులో కేబినెట్ ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ అందులో మాత్రం పవన్ కళ్యాణ్కి డిప్యూటీ ఇస్తాము అన్ని మాట్లాడారు. ఇందులో రఘురామకృష్ణరాజుకి ఇంకా ఏది రాలేదు, ఇంకొక బెర్త్ ఖాళీగా ఉంది. అసలు రఘురామకృష్ణరాజుకి ఏం వచ్చే అవకాశం ఉంది? ఒకవేళ ఇస్తే ఏది వస్తుంది? రఘురామకృష్ణరాజుకి ఏదో ఒకటి చేస్తాడు ఆయన. ఎందుకంటే అతను వీళ్ళ పార్టీ కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటూ రెబల్ క్యాండిడేట్ లాగా ఢిల్లీలోంచి వచ్చిన వాళ్ళ ఊరు కూడా వెళ్ళలేక రోజు ఏదో వాగుతూ ఉంటాడు అనమాట. అతని మీద గౌరవం కూడా అసలు కొంచెం ఉండి అది కూడా పోయింది నాకు. నన్ను అక్కడికి తీసుకెళ్ళి కొట్టారు. అది కొట్టడం అనేది నిజం అబద్ధం నాకు ఎంతవరకు తెలియదు. వేస్తారో నువ్వు పీకుంటారు, చాలా అంత ఎక్కువ మాట్లాడేస్తాడు కాబట్టి. ఆడు వీడియో అని కూడా మాట్లాడారు, దొరికాడు, లోపలేసి కొట్టుంటారు యాక్చువల్గా. సో అది తప్ప రైట్ అనేటప్పటికి మనం కాదు నిర్ణయించవలసిందే. అతను మాట్లాడిన వాల్యూమ్ రోజు పని లేదు. ఇంక ఢిల్లీలో వాళ్ళ ఊరు ఒకటి వెళ్ళడం లేదు, వెళ్తే చంపేస్తారని. ఇక్కడ కూడా వచ్చేవాడు కాదు. మరి వీళ్ళు అటువంటి వాళ్ళు కాబట్టి ఓడిపోయారు ఇప్పుడు. ఓకే, అక్కడ కూర్చొని అతను మాట్లాడేది TV5 2-3 ఉంటాయన్నమాట. ఇంక ఇదే మాట్లాడుతూ 4 గొట్టాలు వేసుకుని మాట్లాడకుండా చాలా గంటకో మాట మాడుతూ ఉంటాడు. అతను విగ్గు అన్నవాడిని తిడతా ఉంటాడు. ఇవన్నీ చిరాకు వచ్చేసింది. ఇతనికి ముందే తెలుగుదేశం సీట్ ఇవ్వలేదు, కాంగ్రెస్ ఇవ్వలేదు. వైఎస్ రాజశేఖరతో కూర్చుని మందు కొడతానంటాడా? వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు. అతనికి బీజేపీ ఇవ్వలేదు. ఇతనికి కొంచెం ఎక్కువ మాట్లాడే తత్వం, నాన్ సెన్స్ మాట్లాడే తత్వం అని చెప్పేసి అందరికి అర్థమైపోయింది. ఇప్పుడే కాదు, దీనికి ముందు కూడా డబ్బు ఉంది, బ్యాంకులు ఏదో వేసాడు అంటున్నారు. అలా చాలామంది ఉన్నారు. సుజనా చౌదరి అందరూ కూడా బ్యాంకులకి ఎగ్నామం కొట్టేవాళ్ళే కదా. మన విజయ్ మాల్యా లాగా చేసిన వాళ్ళు ఎవరికి తక్కువ ఏం తెలియదు అంతా. ఓకే, సో వీళ్ళెవరికి కూడా కొంతమందికి ఇవ్వాలని ఎందుకు లేదంటే ఈసారి జగన్ గవర్నమెంట్లో ఓడిపోయింది బికాజ్ ఆఫ్ ఓన్లీ జగన్, అతను చేసిన అరాచకాల వల్ల. ఓకే, కొంతమంది 4-5 బూతులు తిట్టే కొడాలి నాని, వంశీ, రోజా వాళ్ళు ఎలాగ వదలరు. ఇప్పుడు డెఫినెట్గా వదలరు. నేను అంతంత మాటలు మాట్లాడి అంతంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడి ఏం చూసుకుని జగన్ చూసుకున్నా ఏం బిగుతాడు జగన్? అప్పుడు ఎవరు ఏం చేయగలడు? ఉన్న 10 మంది బయటకు పోతే నీకు పార్టీ లేదు. ఇప్పుడు ఇంకో పార్టీలో విలీనం అవ్వాలన్నా కూడా నీకు జనాలు లేరు. ఇటువంటి పొజిషన్లో తీసుకొచ్చి మీరు అందరూ కలిసి, అందరూ కాదు 175 మంది అందరూ కాదు, వీళ్ళే 4-5 చాలా దాని ఏమంటారు త్రాష్టులు ఉన్నారు అక్కడ. మరి అలా ఇట్ల మీద రాళ్ళు గీళ్ళు వేసి సర్చ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఎవరో జరగచ్చు. మాస్ హిస్టీరియా అంటారు దాన్ని. మాస్కి ఒక విధమైన ఇది వచ్చేస్తుంది, కోపం. అన్ని విధాలుగా తిట్టారు. ఎప్పుడు కూడా లాస్ట్లో కొంచెం ఈయన కూడా గతి తప్పాడు. ఎవరో చంద్రబాబు నాయుడు గారు. లేకపోతే ముందు చాలా కాలం ఓర్పుతూ ఉన్నాడు. వీళ్ళే కాదు, యుఎస్లో ఒకడు ఉన్నాడు పంచప్రభాకర్ అని, ఇంకోటి ఎవడో ఉన్నాడు. వాళ్ళిద్దరిని కూడా డెఫినెట్గా ఇక్కడికి వచ్చినప్పుడు బాల్ ఆడేయాలి. అటువంటి లాంగ్వేజ్ వాడకూడదు. ఇప్పుడు మళ్ళా జగన్ తిడతాను అన్నాడు. తిడితే ఎవరికి కావాలి? నువ్వేమైనా గోడవా? పశువులకి పేడ వేసుకునే డాక్టర్ అటు ఒకడు, వెటనరీ డాక్టర్. వాడు అమ్మల మీద తిడతాడు పవన్ కళ్యాణ్ అని, చంద్రబాబుని. ఏం చేయలేరని కొంతకాలం ఆపేస్తారు అటు ఛానల్లో. రమణాన్ని జడ్జిని కూడా ఏదో అంటే అతను కూడా ఆస్తులు కొనుక్కున్నాడు అక్కడ అమరావతిలో అన్నాడని. అది సేమ్ కమ్యూనిటీ, కమ్మ కమ్యూనిటీ కాబట్టి వాళ్ళంటే మరి కొంతవరకు ఆపగలిగారు. అటు ఛానల్ క్యాన్సిల్ చేశారు. ఇంకో ఛానల్ ద్వారా తిట్టడం మొదలుపెట్టాడు. ఇంకోటి ఎవడో ఉన్నాడు, అటు వీరాభిమాన్ అనమాట, పొడుక్కుంటాడు, పేరుతో మర్చిపోయాను. వాడొక వీరాభిమాన్, వాడి ఛానల్తో మాట్లాడి మన అనవసరంగా వాటికి ఎందుకు ఫాలోయింగ్ రావడం అని కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఛానల్ పెట్టేసాడు. ఓన్లీ దీనికోసమే. అంటే మీరు ఛానల్ పెట్టి వ్యూయర్షిప్ కోసం కక్కుర్తిపడే చెత్తరా కొడుకులు మీరు కదా. అది ఎవరైనా సరే, ఇప్పుడు జగన్ మీద తిట్టినా, అది చంద్రబాబు నాయుడు తిట్టినా కూడా యూ కెనాట్ యూజ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. అమ్మల మీద తిట్టడం, ఇది తిట్టడం మొత్తం. అందులో ఎవడు చంద్రబాబు నాయుడు గారి మిసెస్ కూడా వాడు ఆ ప్రభాకర్ అన్నవాడు. వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలి. ఇక తానా ఉంది బోళ్ళ ముందు. వై కాంట్ యూ టేక్ యాక్షన్ అగైన్స్ట్ హిమ్? అక్కడ ఎవడన్నా ఫైల్ చేయొచ్చు విధంగా. అయ్యండి అది తెలియదు, ఇంకా అది కాదో వల్ల కాదో తెలియదు, కానీ దే ఆర్ నాట్ టేకింగ్ యాక్షన్ అగైన్స్ట్ దట్ ఫెలో. అటువంటి వాళ్ళు ఉండకూడదు యాక్చువల్గాను. సోషల్ మీడియా అంటే ఏంటి? ఒక డెకోరం మెయింటైన్ చేయొద్దా? మనం మాట్లాడుకుంటున్నామంటే వీ మస్ట్ టాక్ ఇల్, బ్యాడ్ అబౌట్ బ్యాడ్ పీపుల్, గుడ్ అబౌట్ గుడ్ పీపుల్, అగ్లీ అబౌట్ అగ్లీ పీపుల్. గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ మాట్లాడగలగాలి.
నేను నా స్టైల్ ఎందుకు చెప్తానంటే పీపుల్ హ్యాస్ టు అండర్స్టాండ్. అందులో కొంతమంది క్రిగ్గలు ఉంటారు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్లో గుణాలు ఉన్నవాడు. ఈడు ఎందుకు చెప్తున్నాడు, నేను ఎందుకు చెప్తానంటే స్టూపిడ్ ఫెలో నీలాంటి ఎదవలు ఉంటారు కాబట్టి, అంతే కదా. అందరిలాగా ఊరుకోము మేము, ఎప్పుడన్నా వచ్చి అక్కడికి వచ్చేసి ఏదో చేస్తాం అంతకంటే ఎక్కువ. అప్పుడు కానీ నీకు బుద్ధి ఉండదు. అది వీడియో షూట్ చేసి పెడతాం. నేను ఒక సినిమా తీసాను కాఫీ బార్ అని, టెర్రరిస్టులను చంపేసి వీడియో తీసి ఇస్తాడు సిబిఐ ఆఫీసర్కి, పాయింట్ బ్లాంక్లో చంపేస్తాడు. ఓకే, 6 కూర్చోబెట్టేసి కాఫీ ఇచ్చి, అందుకని కాఫీ బార్ అది. సో దట్స్ ఎ మెసేజ్. టెర్రరిస్టులు వస్తారు, ఆ కసాబ్ అన్నవాడు వాళ్ళందరూ వచ్చారు, వచ్చిన వాళ్ళు ఎందుకు అలా ఊరుకుంటారు? సుప్రీంకోర్టులో పెట్టి 5-6 సంవత్సరాలు మేపాళ్ళని అక్కడికి కాల్ చేసి వీడియో తీసి పంపించాలి పాకిస్తాన్కి, అది ఐసిఐస్కి. వస్తే ఈ విధంగా చంపేస్తాను, ఇంకా న్యాయం కోర్టు ఏమి ఉండదు. ఇంకా అక్కడికక్కడే ప్రజలు అలా చేస్తే కానీ టెర్రరిజం అని ఇదే అవ్వదు. ఇక్కడ కానీ కాశ్మీర్లో కానీ ఫట్ట కాల్చి అది వీడియో పెట్టాలి, వేరే లెవెల్ది. పీపుల్కి భయం లేపుతలేగా. నేను ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం మా యాడ్ ఏజెన్సీకి ఎయిడ్స్ మీద క్యాంపెయిన్ చేయమని వచ్చింది తమిళనాడుకి. కోట్ల మీద ఉంటుంది కాంట్రాక్ట్, ఎయిడ్స్ మీద అడ్వర్టైజ్మెంట్ చేయాలి. దాన్ని వీళ్ళ జోక్గాను పుల్రాజ్కి ఎయిడ్స్ వచ్చింది అన్నారు కొంతకాలం. అంటే కామెడీగా చేసుకునే ఇదే అది. అంటే మీరు నిరోధన వాడండి, ప్రొటెక్షన్ వాడండి అని చెప్పే ముందు ఈ కామెడీగా చెప్తున్నారన్నమాట. నేను అప్పుడు మీటింగ్లో మాట్లాడాను, ఎవరో జయలలిత గవర్నమెంట్ మీటింగ్లో అనమాట, ఈ అడ్వర్టైజ్మెంట్ అలాట్మెంట్ చేసే దాంట్లో, ఆర్ యూ మేకింగ్ జోక్స్ అని. మీరైతే ఎలా చేస్తారంటే టెర్రర్ లేపేస్తా అని చెప్పాను. దగ్గరికి వెళ్ళారంటే ఏమైతే చేయకూడదో ఎయిడ్స్ వస్తున్నప్పుడు అటువంటిది కానీ చేస్తే నీ తర్వాత నీ జీవితం ఇంత దుర్భరంగా ఉంటుంది, నేను కుక్కలు కూడా చూడవు, ఆ విధంగా యాడ్లు చేస్తానని చెప్పాను. భయం పెట్టకుండా జోకులేటి పుల్రాజుకి ఏదో వచ్చిందట, అప్పుడు అంత కామెడీ ఎయిడ్స్ గురించి. ఆ కాన్సెప్ట్ లేదు, అది కామెడీకి చెప్తే వాళ్ళు నోబడీ విల్ టేక్ ఇట్ సీరియస్. రైట్, అవును. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క. అదేవిధంగా టెర్రరిజం మీద తీయాలంటే, టెర్రరిజం అంటే ఎక్కడ ఇండియాలో పట్టుబడితే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందని చెప్పేసి జర్మన్స్ని హిట్లర్ కాల్చాడు. అదే మీకు జ్యూస్ని, జ్యూస్ని కాల్చారు, జూయిష్ పీపుల్ని. దొరికినట్టుగా ట్రైన్లో పాడేయడం, చంపేయడం. అలాగ తెలిస్తేనే వీళ్ళు భయపడతారు. టెర్రరిస్టులు ఇండియా రావడానికి భయపడతారు. అక్కడ లేకపోతే సముద్రంలో దాటుకు వచ్చేసి తాజ్మహల్ హోటల్ 5 స్టార్ హోటల్ అది, 5 కూడా 7 స్టార్ హోటల్ అది. అటువంటి హోటల్కి వెళ్ళిపోయి కాల్చారంటే ఇంత బుట్టబుట్టోళ్ళు వాళ్ళకి ఎంత ఇచ్చుంటారు? అక్కడ పాకిస్తాన్లో 1,00,000 బేదవాళ్ళు కుర్రోళ్ళు వెళ్తే 10 రోజులు వెళ్ళి కాల్చేయడం కాదని అంత వయసు కూడా లేదు వాళ్ళకి. సో అటువంటి వాళ్ళకి రాబోయే తరం టెర్రరిస్టులు కూడా భయం ఉండాలంటే యూ టు షూట్ దెమ్ అండ్ రికార్డ్ ఇట్. పెరిగిపోతున్న ఈ టెక్నాలజీలో యూ మస్ట్ గివ్ ఏ ప్రెసిడెంట్ కైండ్ ఆఫ్ ఎ మెసేజ్. యూ కమ్ టు ఇండియా విత్ ఎ బాంబ్, యూ విల్ బి షాట్ డెడ్ ఆన్ యువర్ ఫోర్ హెడ్ అని తెలియాలి. నేను అదే తీసాను కాఫీ బార్లను. అసలు సెన్సార్ చేయరేమో అనుకున్నాం. అది 3 చోట్ల తెలుగు, కన్నడ, తమిళ్ 3 చోట్ల సెన్సార్ ఆఫీసర్లు లెగిసి సెల్యూట్ పెట్టారు నాకు. నేను దాని గురించి భయపడ్డాను, అంత క్లోజ్ రేంజ్లో చంపకూడదని. ఇక్కడైతే ప్రతి సినిమాకి 25,000 ఇచ్చేవారు అప్పుడు సెన్సార్ ఆఫీసర్కి. ఓకే, అది ఆనవాయితీ అట్ట, నాకు తెలీదు. సో అది తీసుకున్న ఆఫీసర్ ఇక్కడ సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చే రోజున 25,000 రూపాయలు మళ్ళీ నాకు ఇచ్చాడు. నేను ఇవ్వలేదు, మేనేజర్ ద్వారా ఇచ్చాం. ఇచ్చేసి నేను మీకు ఫ్యాన్ అని చెప్పాడు, నా సినిమాల గురించి చెప్పాడు. ప్లస్ ఇందులో చెప్పిన మీరు మెసేజ్ చాలా బాగుంది, ఇన్ని డేట్లతో నేను మీ దగ్గర డబ్బులు తీసుకోవడం బాగుంది, తిరిగి డబ్బులు ఇచ్చాడు. నేను ఆల్రెడీ ఒక ఛానల్లో చెప్పాను ఒకప్పుడు. కాఫీ బార్ చేసిన ఆఫీసరే ఇక్కడ FDCలో జరుగుద్ది అనమాట. స్క్రీనింగ్ జరిగి అక్కడే ఇస్తారు సెన్సార్ సర్టిఫికేట్. అదేవిధంగా కన్నడ, అదేవిధంగా తమిళ, 3 భాషలో తీసాం. అది 3 భాషల్లోనూ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద సెన్సార్ అండ్ ఆల్సో ఆఫీసర్ అప్రిషియేటెడ్. ఇంతలా చేస్తే తప్పితే టెర్రరిజం ఆగదని. అది ఎంత దురదృష్టం అంటే అది జెమినీ టీవీలు కొన్నారు కాఫీ బార్, ఇక్కడ జెమినీ టీవీలో వస్తుంది. అదే రోజున దిల్షుఖ్నగర్లో బాంబు పెట్టాడు ఆవిడ. ఈ సినిమాకి సంబంధం లేదు, అలా జరిగింది. ఒక ఐరోనీ అనమాట అది. సో ఇంతలాగా మనం చెప్తే అప్పుడు ఇటువంటి క్రిమినల్స్ పోతారు. కానీ ప్రతి ఒక్కరిని క్షమించేసి ఒక పార్టీలోకి వెళ్ళిపోవడం, ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవడం, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. యారారు కూర్చొని సోది మాడుతూ ఉంటాడు. ఆ
ఏంటి మాట్లాడతాడు అతనికి తెలియదు, మనసులో ఏదో ఉంటుంది అనమాట, తనకి ఏదో కావాలి, నువ్వు వహించి అయితే ఇచ్చేస్తారా, బోల్డ్ అనే ఈక్వేషన్స్ ఉంటాయి అక్కడ. తనకి అసలు సీటే రాదనుకున్నది పట్టుబట్టి పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ రికమెండ్ చేయడం వల్ల వచ్చింది ఇంక లాస్ట్లో. ఇంక గొడవ పెట్టేస్తున్నాడు ఇంక ఇలాగ చెప్పేసి. అతను మన పార్టీ కాకపోయినా కూడా జగన్ను బ్యాడ్ చేసే దాంట్లో ఏదో ఉడత సహాయం చేశాడు. ఢిల్లీలో కూర్చుని ఎప్పుడు కూడా తిడుతూ ఉండేవాడు. అతని వల్ల ఎవరో మారిపోరలేదు యాక్చువల్గా. అతను ఒక కామెడీ పీస్ అయిపోయాడు. ఇప్పుడు కూడా నిన్న ప్రెస్ మీట్లో ఎక్కువసేపు చూడబుద్ధి లేదు, గంటకు మాట్లాడుతున్నాడు ఏటో. అది ఏం మాట్లాడుతాడో తనకే అర్థం అవ్వట్లేదు. అదేదో ఎవరిని కన్విన్స్ చేయడానికి, చంద్రబాబు నాయుడిని కన్విన్స్ చేసి ఇది వినేసి వీడికి ఏదో ఇచ్చేద్దాంలే అని చెప్పి ఇస్తే ఇవ్వచ్చు. కానీ ఇతని మీద సీరియస్నెస్ పోయింది. ఇతను ఉండటం వలన వనమంతా చెడిపోతుంది. ఇప్పుడు రేపు అసెంబ్లీ కూడా సరిగ్గా జరగదో తెలియదు, అనుభవం ఒకటి లేదు. ఏదో కొంత డబ్బు ఉన్నవాడు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేసి వెళ్తారు కూర్చుని ఉండేవాడు కదా, ఈ సీట్ ఇచ్చేవారు కాదు. బీజేపీ ఇవ్వదు, ఇప్పుడు కూడా ఇవ్వలేదే. అక్కడ ఎవడో ఒక ఆయన ఉన్నారు, అతను ఫస్ట్ నుంచి 30 ఏళ్ళ నుంచి శ్రీనివాసరాజు అనుకోండి దివ్యవారు, అతనికి అక్కడ ఇచ్చారు క్యాబినెట్లో. అవి కూడా పనికిమాలిన జాబ్. ఒక బీజేపీ వాళ్ళు కొంచెం బెటర్, తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చిన 2 భర్తలు కూడా వేస్ట్. సివిల్ ఏవియేషన్ ఇచ్చారు ఎర్రనాయుడు గారి అబ్బాయికి, ఎంత వేస్ట్ అంటే అది. మరి ఇది ఎందుకు అలా పడిపోయాడు అనేది నాకు ఇప్పుడు కూడా అర్థం అవ్వట్లేదు. ఎవరు చంద్రబాబు నాయుడు, అది వేరే మాట్లాడుకుందాం. సో ఇది అబౌట్ ఆర్ఆర్ఆర్కి ఇవ్వలేదు. ఇప్పుడు చాలా పెద్ద ఆబ్లిగేషన్ ఉంటుంది, ఆబ్లిగేషన్ ఇవ్వాల్సి వస్తుంది. కొంతమంది రేపు పొద్దున షఫుల్ కూడా అవుతారు. మళ్ళీ సెకండ్ టైం కూడా మినిస్టర్లు ఇంకా బోల్డ్ ఉన్నాయి.